అంటే ఎంత హిట్ సీరియల్ చేసినా కూడా మీకు కంటిన్యూ వస్తాను లేదు. సినిమా అంటే 5 సంవత్సరాలు మీరు కష్టపడి 6వ సంవత్సరంలో మీకు మంచి హిట్ సినిమా వస్తే మీకు 10 సినిమాలు వస్తాయి, డబ్బులు సంపాదించుకుంటారు 1-2 లేదంటే పోనీ హీరో తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఫాదర్ ఏదో చేసుకుంటూ వెళ్తారు. టీవీలో ఏది మీకు ఉండదు కదా. దాంతో ఎంత సూపర్ హిట్ సీరియల్ చేసినా కూడా మీకు కంటిన్యూ వర్క్ ఉంటుంది మాత్రం ఎక్కడ లేదు. అదొక్కటే చాలా. సో మీరు డబ్బింగ్ సీరియల్స్ ఎక్కువ అవడం వల్ల స్ట్రైట్ ఆర్టిస్టులకి ప్రాబ్లం వస్తుంది, వర్క్ ఉండాలి, సీరియల్స్ తగ్గించాలి, మాకు వర్క్ ప్రెషర్ వర్క్ కావాలి అని ఫోర్స్తో ఇప్పుడు ఏమైందంటే కొన్ని ప్రొడక్షన్స్ చెన్నైలో జరిగేవి, అక్కడ ప్రొడక్షన్ హౌసెస్ ఉన్నాయి, అక్కడ జరిగేవి. సార్ అక్కడ మన తెలుగు వాళ్ళు ఎవరుతున్నారు వేరు, అది వేరు. కానీ ఇక్కడ లోకల్గా మనం టెలివిజన్ స్టార్ట్ అయింది హైదరాబాద్లో. తెలుగు టెలివిజన్ స్టార్ట్ అయింది హైదరాబాద్. 23rd October 1977 ఫస్ట్ తెలుగు ఛానల్ మన దూరదర్శన్. సో మీరేంటి సార్ మీరు బ్యాక్ బెంచ్ స్టూడెంట్ అంటారు, ఇంత ఇంత పర్ఫెక్ట్ గా డేట్స్ అంటే ఇప్పుడు అందుకే నేను మెమరీ పవర్ ఇప్పుడు ఏంటంటే డైలాగులు గుర్తుపెట్టుకొని ఇవన్నీ గుర్తుపెట్టుకోలేదా అని. సో ఇవన్నీ అలవాటు చేసుకున్నాం. నిజంగా బ్యాక్ బెంచ్ అని, కానీ నాకు ఫోన్ నెంబర్స్ కూడా ఒక 200-300 నెంబర్స్ నేను ఎప్పుడు ఫీడ్ చేసుకున్నాను. అవుట్ సైడర్స్ ఫీడ్ చేసుకుంటా. నా పర్సనల్ ఫ్రెండ్స్ అందరూ ఎవరు ఫీడ్ నా నెంబర్లు తక్కువ చెప్పేస్తా ఆశీర్వాదం. సో 1977 23rd October మనకు ఫస్ట్ తెలుగు టెలివిజన్ స్టార్ట్ అయింది. టీవీ పుట్టింది హైదరాబాద్ కాబట్టి హైదరాబాద్ వర్క్ ఉండాలి, మనకు అప్పుడు వర్క్ లేదు. ఇప్పుడు అందరూ బయట వర్క్ చేయడం అప్పుడు ఏం తగ్గింది. అప్పుడు మనం రిక్వెస్ట్ చేస్తే ఛానల్స్ వాళ్ళు ఏం చేశారంటే ప్రొడక్షన్ నేటివిటీ కోసం కానివ్వండి ఇంకేమైతే హైదరాబాద్లో చేయాలి, హైదరాబాద్లో చేశారు. ఆ తర్వాత డబ్బింగ్ గురించి కూడా కొంచెం తగ్గినాయి. కానీ ఏమవుతున్నాయి అంటే వాళ్ళకు కూడా రెవెన్యూ పరంగా చూసుకుంటున్నాం కాబట్టి వాళ్ళకి తప్పట్లేదు. ఇంకా పర్సెంటేజ్ విధానంలో మీరు ఒప్పుకోవాల్సి వచ్చింది అప్పుడు. విజయ్ యాదవ్ గారు అంటే ఆల్మోస్ట్ అన్ని క్యారెక్టర్లు చేశారు మీరు. అసలు నేను అన్ని చేశాను, హీరోగా చేశాను, పాజిటివ్ చేశారు, క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తున్నా, ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నా. స్టార్టింగ్ ఎలాంటి క్యారెక్టర్లు చేసేవారు సార్ ఎక్కువ ఈ దూరదర్శన్ ఫస్ట్ దూరదర్శన్ స్టార్టింగ్లో హీరోగా సింగిల్ ఎపిసోడ్స్ చేశానండి, చాలా చేశాను. తర్వాత సీరియల్స్లో కూడా హీరోగా చేశాను, దూరదర్శన్ సీరియల్స్ అన్నింటిలోనూ హీరోగా చేశాను. మంచి క్యారెక్టర్స్ మంచి సీరియల్స్ అంటే సిరియన్ ఒకటి చేశాను, హాలాహలం చేశాను, తర్వాత సంసారం సాగరం, లక్ష్మీ నివాసం, గుర్తు చాలా ఉన్నాయి బోళ్ళని. సింగిల్ ఎపిసోడ్స్ ఏమో ఏజెంట్ విక్రమ్ అని, తగునా ఇది మామ, రాణి పువ్వు, ఇక సమాజం చేసిన బొమ్మ, టెలిఫిలిమ్స్ అలాంటివి ప్రొడక్షన్స్ కూడా ఓన్. టీవీ స్టూడియో కూడా ఉండేది నాకు. తర్వాత ప్రొడక్షన్ తీసేసాను, స్టూడియో తీసేసి 94 నుంచి ప్రైవేట్ ఛానల్ స్టార్ట్ అయ్యాయి.